హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మసాలా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మసాలా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం పన్నీరు, క్యారెట్, టమాటా తీసుకున్నాను. పన్నీర్ అయితే నేను ఇంట్లోనే చేసుకున్నాను. మసాలా రైస్ కోసం ఇక్కడ ఒక బాణీ పెట్టుకున్నాను. తర్వాత వేడెక్కిన తర్వాత నూనె వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని దోరగా వేయించుకుని పక్కకు తీసేసుకున్నాను. పక్కకు తీసేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ దినుసులు కూడా వేసేసుకొని దోరగా వేయించుకున్నాను అనమాట. అంటే బే లీఫ్, అదేనండి బిర్యానీ ఆకు, ఇంకా చెక్క, మొగ్గ, లవంగాలు, బిర్యానీ సామాన్తో వస్తుంది కదా, అవన్నీ వేసుకొని లైట్గా వేయించుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి వేసాను. యాక్చువల్గా అయితే నూనె వేసేటప్పుడు వేయాలి, అప్పుడు మర్చిపోయాను. ఆ తర్వాత బిర్యానీ పౌడర్ కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, టమాటా, ఇంకా ఒక హాఫ్ ఎర్రగడ్డని కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని కాసేపు మగ్గించుకొని మూత తీసేసి ఉప్పు వేసి కాసేపు మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, కారం కూడా వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలి. ఆ తర్వాత ఇక్కడ నీళ్లు పోస్తున్నాను. 4 గ్లాసులు నీళ్లు పోసాను. అంటే బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి. ఆ తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు నీళ్ళు బాగా మరిగించిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని బియ్యం ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ పుదీనా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేయాలి, నా దగ్గర లేదు, అందుకే కొత్తిమీర వేయలేదు. ఆ తర్వాత బియ్యం ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా ఇంతకుముందు మనం దోరగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు తేమంతా పోయేంతవరకు, ఎగిరిపోయేంతవరకు ఉంచుకొని సర్వ్ చేసేసుకుంటే మసాలా రైస్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.